ఫీజు రియంబర్స్మెంట్ వ్యవహారంపై తెలంగాణ అసెంబ్లీలో నిరసనకు దిగిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. వారిని ఆయా పార్టీ ఆఫీసుల దగ్గర వదిలేశారు పోలీసులు. ఫీజు రియంబర్స్మెంట్ వ్యవహారంలో ప్రభుత్వం ఏకపక్షంగా వెళుతోందని, ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోలేదంటూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీనిపై తమ సందేహాలకు సమాధానమివ్వకుండా ఏకపక్షంగా సభను వాయిదా వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విపక్ష ఎమ్మెల్యేలు స్పీకర్ను కలిశారు. ఆ తర్వాత సభలో బైఠాయించారు. సుమారు 5 గంటల పాటు హౌస్లోనే నిరసన తెలిపిన ఎమ్మెల్యేలను మార్షల్స్ బయటకు తీసుకురావడంతో పోలీసులు వారిని ఆయా పార్టీల దగ్గర దించేశారు. ఎమ్మెల్యేల అరెస్టుకు నిరసనగా విద్యార్థులు అసెంబ్లీ ఎదుట ధర్నాకు దిగారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీ దగ్గర నిరసన తెలపడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు దాటుకుంటూ అసెంబ్లీలోకి వెళ్లే ప్రయత్నం చేసిన విద్యార్థి నాయకులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. తీసుకోవా ఎవరు తీసుకోలేదా? ఓకే చూడండి ఒక కెమెరా పట్టలేదు. మరోవైపు ప్రభుత్వ తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. నిరసన తెలుపుతున్న తమను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలకు సమాధానం చెప్తున్నట్టుగా లేదు, ప్రతిపక్షాలు ప్రశ్నించడానికి అవకాశం లేకుండా పోయింది. ఏది ఏమైనా ఈనాటి శాసనసభలో పేద విద్యార్థులకు, బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలకు సంబంధించిన, ఉన్నత వర్గాలలో పేదలకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి తెలంగాణ వచ్చే 2.5 సంవత్సరాలైనా వాళ్ళ ఫీజు బకాయిలు చెల్లించలేదు. ఈరోజు ప్రభుత్వం కళాశాలలకు ఫీజు బకాయిలు చెల్లించడంతోటి ఇవాళ 103 కళాశాలలు మూతపడ్డాయి. కొన్ని వందల కళాశాలలు ఈరోజు మూతకు సిద్ధంగా ఉన్నాయి. ఈరోజు ఎవరైతే టీచింగ్ స్టాఫ్ ఉన్నారో, చదువులు చెప్పే లెక్చరర్స్కు జీతాలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు మానేయడంతో ఈరోజు కళాశాలలు మూతలు పడే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా 4,410 కోట్ల రూపాయలు ఈరోజు ఫీజు బకాయిలు ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. మేము కనీసం ఆశించినాం ఈ ముఖ్యమంత్రి నుంచి. ఈరోజు శాసనసభలో ఈ అంశాన్ని చర్చకు తీసుకునే సందర్భంలో పాత బకాయిలన్నిటిని కూడా ప్రభుత్వం చెల్లించడానికి ఆదేశాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి గారు శాసనసభకు హామీ ఇస్తాడు. నిరుద్యోగ ఈరోజు ఏదైతే విద్యార్థులు, పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళ బకాయిలు చెల్లిస్తాడని మేము ఆశించినాం. కానీ దురదృష్టకరం, ముఖ్యమంత్రి గారు ₹1 కూడా పేదల కోసం విధించడానికి సిద్ధంగా లేను. మీరు అనవసరంగా చదువుకుంటారు. సంవత్సరానికి 1,00,000 మంది ఇంజనీరింగ్ చదువుకుంటే ఎవడిస్తాడు ఉద్యోగాలు? అదేవిధంగా పేదల పిల్లలు బీఈడీలు, డిఈడీలు చదువుకుంటే ఎవడిస్తాడు వాళ్ళకు ఉద్యోగాలు? ఎవడు చదువుకోమంటున్నాడు అని అంటున్నాడు. సబ్జెక్ట్ ఇది 14-15 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన విషయం. డిబేట్ ఇనిషియేట్ చేసిన 6-7 నిమిషాలకే ఆ ఇనిషియేషన్ కి ఒక ఇంటరప్షన్ కలిగే విధంగా, ఒక డిస్టర్బెన్స్ కలిగే విధంగా డిప్యూటీ స్పీకర్ గారు మరి వారి ప్రవర్తన ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ చర్చకి దోహదపడలేని చెప్పి మేము భావిస్తున్నాం. అది చాలా దురదృష్టకరం. అసలు ఇంత పెద్ద చర్చకి ఇన్ని లక్షల మంది తెలంగాణ సమాజంలో, మరి తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థుల కోసం జరిగే చర్చలో ప్రభుత్వం ఏదో మేము 12 గంటలకు మొదలు పెట్టాలి, 2 గంటలకు ముగించుకోవాలి అనే విధంగా పెట్టడం, ప్రధాన ప్రతిపక్షానికి సమయం ఇవ్వకపోవడం, ఇది చాలా దురదృష్టకరం. మరి ఈ శాసనసభ చరిత్రలో అని చెప్పి మేము భావిస్తున్నాం. ఆ తర్వాత
ఈ యొక్క చర్చ కొనసాగి మరి ముఖ్యమంత్రి గారు జవాబిచ్చారు. అసెంబ్లీలో వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి జవాబు తర్వాత ముందుగా ముఖ్యమంత్రి గారి జవాబు మీరందరూ గమనించి ఉండొచ్చు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇన్ని లక్షల మంది కుటుంబాలకు సంబంధించిన విషయం, ప్రత్యేకంగా తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థులకు సంబంధించిన విషయం చాలా చులకనగా, చాలా బాధ్యతారహితంగా ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదేదో రన్నింగ్ ప్రాసెస్, మీరు రాజకీయ